RRB Clerk Prelims test number 85, arithmetic explanation, question number 41. Right. A certain sum, when invested for 2 years at 20% per annum, compound interest compounded annually earns double to double it as interest. What will be the interest earned if the same sum of money is invested for 5 years at 12% per annum? Simple interest. So 2 years 20% per annum compound interest means overall interest will be 44% and double to double it is equals to 44%. So double to double it and that is equals to 44%. And we have to calculate 5 years 12% అంటే 60% క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకేనా? నౌ ఆన్సర్ జీరోతో ఎండ్ అవుతుందో మనం చెప్పలేము, ఎందుకంటే ఆప్షన్స్లో జీరోతో ఎండ్ అయ్యే ఉన్నాయి, డెసిమల్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో లెట్స్ క్యాలిక్యులేట్. సో 22 2 times and here it is 104 and then 2 ones are 2 30 times. సో ఆన్సర్ 20తో ఎండ్ అవ్వాలి. 20తో ఎండ్ ఆప్షన్స్ రెండు ఉన్నాయి అండ్ 104 into 30 అనేది 3720 అవ్వదు కాబట్టి సో దట్ విల్ బి 3120, ఎందుకంటే 3000 దగ్గరగా ఉంటుంది కదా. సో దట్ విల్ బి సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. 42. The percent loss incurred when an article is sold for 539 is double the percent loss when the same article is sold for 654.50. What is the cost price of the article? So ఒక ఆర్టికల్ 539 రూపీస్కి అమ్మేస్తే లాస్ వచ్చిందంట. ఎంత లాస్ వచ్చిందంటే సో 654.50కి ఎంత అయితే అమ్ముతామో అక్కడ వచ్చిన లాస్కి 539 రూపీస్కి అమ్మినప్పుడు లాస్ డబల్ వచ్చిందనమాట. రైట్. సో ఈ 539లో 2 times లాస్ ఉంది, 2 times లాస్ ఉంది, ఇక్కడేమో 1 time లాస్ ఉంది. సో ఫర్ 2 times లాస్కి 1 time లాస్కి డిఫరెన్స్ 1 time లాస్ కాబట్టి సో లాస్ ఈక్వల్ టు లాస్ ఎంత వస్తుందంటే సో దట్ విల్ బి 654.50 అండ్ ఇట్ ఈస్ 539 అండ్ ఎంత వస్తుందంటే లాస్ సో 115. సో 115.50 ఇస్ ద లాస్, ఒక్కసారి లాస్ అనమాట. కానీ ఇక్కడ 654.50లో అమ్మినప్పుడు ఒకసారి లాస్ వచ్చింది కాబట్టి కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి సో దీనికి ఈ లాస్ వాల్యూ యాడ్ చేసి సరిపోతుంది కదా. సో 115.50 యాడ్ చేసి సరిపోతుంది అనమాట. సో దట్ విల్ బి రెండు యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 770 వస్తుంది. థర్డ్ ఆప్షన్. 43. The compound interest compounded annually on rupees 9,300 for 2 years at R% per annum is 4092. Had the rate of interest been R minus 10%, what would have been the interest on the same sum of money for the same time? Okay. So ముందు ఓవరాల్ ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూద్దాం ఒకసారి. 4092 ఇంట్రెస్ట్ వచ్చిందంట. సో ఎవరి మీద? 9300 మీద అండ్ ఇంటూ 100. సో 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఎనీవేస్ యూనిట్ వెరిఫై చేస్తే ఇక్కడ 3 ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 4తో ఎండ్ అవుతుంది అండ్ 93 4 times ఉంటుంది కాబట్టి సో ఇట్ విల్ బి 44. అండ్ ఓవరాల్గా 44 వచ్చింది 2 years కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రేట్ పర్సెంట్ విల్ బి 10%. సో రేట్ పర్సెంట్ ఈజ్ 20%. ఇప్పుడు ఏమంటున్నారు? R minus 10% అంటున్నారు కాబట్టి సో 20 minus 10 ఈజ్ 10%. ఎన్నాళ్ళకి చూడాలి ఇప్పుడు? సేమ్ టైం అంటే 2 years చూడాలి. సో 10% 2 years అంటే మొత్తం ఎంత అవుతుంది? 21% అవుతుంది. సో 21% ఎవరి మీద క్యాలిక్యులేట్ చేయాలి? 9300 మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్ పర్సంటేజ్ 2 zeros రెండు క్యాన్సిల్ అయిపోతే 21 into 93 కదా. అప్పుడు 1 into 3 ఎంత అవుతుంది? 3తో ఎండ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 44. Train A can completely cross train B from the moment they meet, traveling in opposite direction towards each other. Right, in 14 seconds. If the speeds of trains A and B are 65 km per hour and 52 km per hour respectively, and length of train A is 71 meters more than that of train B, what is length of train A? Okay, so now we have to calculate length of train A. So distance equal to speed and time అనే కాన్సెప్ట్ తెలుసు కాబట్టి సో డిస్టెన్స్ అంటే ట్రైన్ ఏ లెంగ్త్ ట్రైన్ బి లెంగ్త్ రెండు వస్తాయి అనమాట. అది ఎవరికి ఈక్వల్ అవుతుందంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ అప్లై చేస్తే 65 52 రెండు ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి రెండు యాడ్ చేద్దాం. 65 52 విల్ బి 117. సో 117 ఏంటది? కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తే 5/18. సో దిస్ ఈజ్ స్పీడ్. అండ్ టైం ఎంత అవుతుంది? 14 seconds కదా క్రాస్ చేసింది. సో ఇట్ ఈస్ 2 9 times and then 2 7 times. 9 1s are it is 13 times అనమాట. సో 13 7s are 91 into 5 is 455. అంటే ఇద్దరి లెంగ్త్ల యొక్క సమ్ ఎంత? 455. ఇద్దరు లెంగ్త్ల యొక్క డిఫరెన్స్ ఎంత? 71. లెంగ్త్ ఆఫ్ ట్రైన్ ఎక్కువ కదా 71. సో ఇద్దరిది డిఫరెన్స్ ఎంత అంటే 71. మనకు కావాల్సింది ఏ కాబట్టి రెండింటిని యాడ్ చేసి బై 2 చేయండి. యాడ్ చేస్తే 526 వస్తుంది. బై 2 చేస్తే ఎంత వస్తుంది అంటే 263 అవుతుంది. ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. 45. B's monthly salary 75% of A's monthly salary. From his salary, A spends 25% towards EMI and 35% towards miscellaneous expenditure. From the remaining amount, A invests 40% in shopping and now is left with 22,560. What is B's monthly salary? Okay, B's monthly salary is 75% means 3/4 of A's monthly salary. And B by A అవుతుంది 3/4 అవుతుంది. అడిగింది B's monthly salary కాబట్టి which is 3 parts and ఆన్సర్ కూడా 3 multiple అవ్వాలి. సో ఆప్షన్స్ చెక్ చేస్తే ఆప్షన్స్ అన్ని కూడా 3 multiples లోనే ఉన్నాయన్నమాట ఎక్సెప్ట్ ఫిఫ్త్ ఆప్షన్ 3 multiple
మల్టిపుల్స్ ఉన్నాయి, ప్రాసెస్ చేద్దాం. లెట్స్ టేక్ ఇట్ యాజ్ 300 అండ్ లెట్స్ టేక్ ఇట్ యాజ్ 400 అనుకుంటే, సో ఏ గురించే కదా మాట్లాడుతుంది. ఏస్ మంత్లీ శాలరీ ఎలా ఉందంట, ఏ శాలరీ ఏం చేస్తున్నాడంట, 25% ఈఎంఐ 35% మిస్సెలెన్స్ ఎక్స్పెండిచర్ అంటే మొత్తం ఎంత అయింది, 60% అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 40% ఉంటుంది. 400లో 40% అంటే 160. ఇప్పుడు దాంట్లో కూడా ఫ్రమ్ ద రిమైనింగ్ దాంట్లో ఏం చేశాడు, 40% షాపింగ్ అంటే ఇంకెంత ఉంటుంది, 60% ఉంటుంది. అంటే ఇంకా దీంట్లో 60% ఎంత, 96. ఆ 96 ఎవరికి ఈక్వల్ అవుతుంది, 22,560. సో వాట్ వీ కెన్ రైట్, 22,560 ఈజ్ ఈక్వల్స్ టు 96 and we have to calculate B's monthly salary అంటే ఏమవుతుంది, 300 అయిపోతుంది. సో లెట్స్ క్యాలిక్యులేట్. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 16 6 are 96 and 16 1s are 16. Remainder is 65, so it is 4 times and then 1 time 0. So 6 1s are 6 5s are అనమాట, 6 5s are 30 and then 0. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంటూ 50 టైమ్స్ 1410 ఇంటూ 50 అంటే 100 టైమ్స్ బై 2 చేసేది. సో 100 టైమ్స్ బై 2 చేస్తే అంటే దీన్ని హాఫ్ చేసి ఇంటూ 100 చేయమంటున్నారు. సో 1410 హాఫ్ చేస్తే 705 అవుతుంది. 705 ఎక్కడ ఉంది ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 46. A playground is built on 1/5 of the area of the rectangular plot. Area of the playground is 1260 meter square and the length of the plot is 7 times the breadth of the plot. What is the perimeter of the plot? ఒక రెక్టాంగులర్ ప్లాట్లో ప్లేగ్రౌండ్ బిల్డ్ చేశారంట. రెక్టాంగులర్ ప్లాట్ మొత్తం ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్ ఏరియా అయితే ప్లేగ్రౌండ్ ఎంత, 1 పార్ట్. ఆ 1 పార్ట్ ఎవరికి ఈక్వల్ అవుతుంది, 1260కి ఈక్వల్ అవుతుంది. అంటే రెక్టాంగులర్ ప్లాట్ యొక్క ఏరియా ఎంత అవుతుంది, 1260 ఇంటూ 5. ఆ ఏరియా ఏంటంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఆ లెంగ్త్ ఎలా ఉందంట, 7 టైమ్స్ ఆఫ్ బ్రెడ్త్ అండ్ బ్రెడ్త్ ఈజ్ బ్రెడ్త్. ఓకే, సో క్యాన్సిల్ చేస్తే 7 1s are 7 18 7s are కదా 186 అంటే ఇక్కడ 180 అవుతుంది అనమాట. సో బీ స్క్వేర్ ఈక్వల్ టు 900 అండ్ బీ ఈక్వల్ టు 30. మనకు కావాల్సిన పెరిమీటర్ కదా, పెరిమీటర్ అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే ఎల్ ఈజ్ 7b, బి ఈజ్ బి అంటే మొత్తం 8b ఇంటూ 2 చేసినామంటే 16b అవుతుంది. ఆల్రెడీ బి వాల్యూ ఎంత వచ్చింది, 30. 16 ఇంటూ 30 ఎంత అవుతుంది, 480, విచ్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 47. The respective ratio between two positive numbers x and y is 4:7. Now x is increased by 25% and 3 is added to it. Y is doubled and 3 is added to it. The respective ratio of the resultant x and y becomes 2:5. What is the original value of the y? Okay, ప్రాసెస్ చేయాలంటే టైం పడుతుంది, లేదా ఆన్సర్ త్వరగా వస్తుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. y వాల్యూ కావాలంటున్నారు కాబట్టి xy రేషియో ఉంది. xy రేషియో ఎలా ఉంది, 4:7 ఉంది. సో మనకు y కావాలి కాబట్టి y ఇక్కడ ఎంత ఉంది, 7 పార్ట్స్. అంటే y ఆన్సర్ y విల్ బి 7 మల్టిపుల్. 7 మల్టిపుల్స్ ఎవరున్నారు ఇక్కడ, లక్కీగా ఒకటే ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 48. 16 men can finish a project in 45 days. Only 36 men started working and after 4 days 12 women replaced them. If these 12 women could finish the remaining work in 54 days, how many days will only 12 women take to finish the complete project? Okay, 16 men 45 days లో పూర్తి చేస్తున్నారంటే 16 into 45 and 36 men స్టార్ట్ చేశారు. ఎన్నాళ్ళు పని చేశారు, 4 days. నెక్స్ట్ ఎవరు వచ్చారు, విమెన్ వచ్చారు. వాళ్ళు ఎన్ని రోజులు పని చేశారు, 54 days పని చేశారు. అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఆ 12 women మొత్తం వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. రైట్, క్యాన్సిల్ చేద్దాం. సో 12 gets cancelled and 9 4s are 9 5s are 4 4s are 16 gets cancelled. ఇంకా ఇక్కడ 1/5 ఉంది. ఈ 1/5 వచ్చేస్తే ఎంత వస్తుందంటే, సో 54/d ఈజ్ ఈక్వల్స్ టు 1 - 1/5 4/5 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే d వాల్యూ ఎంత వస్తుందంటే, సో 4 1s are 4 13.5 సార్ 13.5 into 5 అంటే 67.5, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, in a vessel containing 60 liters of mixture of milk and water is only 30%. 12 liters of mixture were taken out and x liters of pure milk were added. As a result, the percentage of water in the mixture became 18%. What is the value of x? అయితే x వాల్యూ అంటే క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. మొత్తం 60 లీటర్స్ ఉంది కదా, అందులో 12 లీటర్స్ తీసారు. అండ్ ఎంత ఉంటుంది బ్యాలెన్స్, 48. రైట్, ఇప్పుడు మిల్క్ వాటర్ రేషియో ఏంటంటే యాక్చువల్గా వాటర్ 30% ఉంటుంది, మిల్క్ 70% ఉంటుంది. వాటర్ మిల్క్ రేషియో ఎలా ఉంది, 3:7. నెక్స్ట్, ఇప్పుడు ఎవరిని యాడ్ చేశారు, మిల్క్ని యాడ్ చేశారు. మిల్క్ని యాడ్ చేస్తే వాటర్ ఎంత పర్సెంట్ అయిపోయింది, 18%. 18% వాటర్ ఉందంటే సో 82%. 18% వాటర్ ఉందంటే 82% మిల్క్ ఉన్నట్టే కదా. సో ఎంత అవుతుంది అక్కడ, 9:41. సో 9:41. ఇప్పుడు యాడ్ చేసింది వాటర్ని, యాడ్ చేసింది మిల్క్ని కాబట్టి మిల్క్ ఇంక్రీజ్ అవ్వాలి, వాటర్ పెరగకూడదు కదా. అంటే వాటర్ని అలానే ఉంచుదాం, అంటే 9 అలానే ఉండాలంటే ఇంటూ 3 మల్టిప్లై చేసి సరిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ 9:21 అండ్ ఇక్కడ ఏమవుతుంది, 9:41 సరిపోయింది కదా. మిల్క్ వాటర్ అలానే ఉంది, మిల్క్ మాత్రమే పెరిగింది. ఎంత పెరిగింది, 20 పార్ట్స్ పెరిగింది. రైట్, 1 పార్ట్ వాల్యూ తెలిస్తే సరిపోతుంది అనమాట. 30 పార్ట్స్ ఎవరికి ఈక్వల్ అవుతుంది, 48కి ఈక్వల్ అవుతుంది. అంటే 3 పార్ట్స్ 48 అయితే 1 పార్ట్ 16 అవుతుంది. 30 పార్ట్స్ 48 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది అంటే 1.6 అవుతుంది. మనకి ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ, 20 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. 20 into 1.6 ఎంత అవుతుందంటే, సో దట్ విల్ బి 32 అవుతుంది. ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 50.
50th question. A and B started a business with investments in the respective ratio of 4:7. After 6 months from the start of the business, C joined them with an investment equal to half of B's investment. If the difference between A share of annual profit and B share of annual profit is 2160, what is C share of annual profit? Okay, so A investment is 4 part, time period is 12 months. B's investment is 7 parts, time period is 12 months. C ఎంత పెట్టాడు? B తెచ్చిన దాంట్లో హాఫ్ తెచ్చాడు, అంటే 7/2. ఎప్పుడు 6 నెలల తర్వాత, అంటే ఇంటూ 6. సో క్యాన్సిల్ చేస్తే ఒకసారి, సో ఇట్ విల్ బి 2 1s are 2 3s are, and then 3 4 times and then 4 times. మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ? 16. 4 4s are 16. ఇక్కడ 7 4s are 28. ఇక్కడ 7. సో ఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్కి బి షేర్ ఆఫ్ ప్రాఫిట్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 12 పార్ట్స్. ఆ 12 పార్ట్స్ ఎవరికి ఈక్వల్ అవుతుంది? 2160. సో 2160 ఈజ్ ఈక్వల్ టు 12 పార్ట్స్. మనకు కావాల్సిన సి షేర్ కాబట్టి ఇంటూ 7 రాస్తాం అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది చూద్దాం ఒకసారి. సో ఖచ్చితంగా 0తో ఎండ్ అవుతుంది. 0 తీసి పక్కన పెట్టేసేయండి. అండ్ 6 7s are 42. 2/2 అంటే మన ఆన్సర్ 0 ఉండాలి. అండ్ 0కి ముందర ఏముండాలంటే 1 కానీ 6 కానీ ఉండాలి. అండ్ ఆన్సర్ 10తో కానీ 60తో కానీ ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా 7 మల్టిపుల్ అయితే కాదు, అందుకని ఇది తీసుకోవట్లేదు. సో ఆన్సర్ విల్ బి 60తో ఎండ్ అవ్వాలి కాబట్టి, సో విచ్ ఈస్ 5th ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 51. Average score of 25 boys in a class is 34, and average score of girls in the same class is 42. Average score of whole class is 37. How many girls were there in the class? Okay, so boys average score 34, girls average score 42, class average score 37. Allegation principle apply చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 3 వస్తుంది. రేషియో ఎంత? 5:3. ఈ 5 parts boys, 5 parts ఎంత అవుతుంది? 25. ఈచ్ పార్ట్ ఈస్ 5. 3 parts అంటే 3 5s are 15. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 52. Present age of A is equal to B's age 4 years ago. The respective ratio between present age of A and C is 6:5. B is 8 years older to C. What is B's present age? Okay, so present age of A equal to B says 4 years ago అంటే B minus A equal to 4 అనమాట. B minus A equal to 4. అండ్ దెన్ నెక్స్ట్ రేషియో ఏకి సికి ఇచ్చారు కాబట్టి, సో ఆన్సర్ మనకు అప్పుడే రాదు. నెక్స్ట్ B is 8 years elder to C అన్నారు కాబట్టి, సో B minus C is equal to 8. సో వీళ్ళిద్దరిని సాల్వ్ చేస్తే మనకి రేషియో ఎవరైతే ఉన్నారో వాళ్ళే రావాలి. సో రేషియో AC ఉన్నారు కాబట్టి A minus C ఎంత వస్తుంది? ఇక్కడ 4 వస్తుంది. అంటే డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 1 part. 1 part is 4. మనకి B ప్రజెంటేజ్ కావాలంటే A కానీ C కానీ ఉండాలి. సో A కానీ C కానీ ఉండాలి కాబట్టి లెట్స్ టేక్ AC. 6 parts ఎంత అవుతుంది? 24. ఇక్కడ 24 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ 24 హియర్, B minus 24 equal to 4 అంటే B వాల్యూ ఎంత అవుతుంది? 28 అవుతుంది, విచ్ ఈస్ 5th ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 53. There are 4 consecutive positive odd numbers and 4 consecutive positive even numbers. The sum of the highest even number and the highest odd number is 33. What is the sum of the 4 consecutive odd numbers and even numbers? Okay, so మొత్తం 4 consecutive odd numbers ఉన్నాయంట. 4 consecutive odd numbers ఉన్నాయి, 4 consecutive even numbers ఉన్నాయి. రైట్, నేను ఎక్స్లు వైల్ అని చెప్పి రాయట్లేదు. 4 consecutive odd numbers, 4 consecutive even numbers. సో ఆడ్ నెంబర్స్ కన్సిక్యూటివ్ అంటే 2 డిఫరెన్స్ ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ కూడా 2 డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు హైయెస్ట్ అనుకున్నారు అనుకోండి. సో వీళ్ళిద్దరి యొక్క సమ్ ఎంత అవుతుందంట? వీళ్ళిద్దరి యొక్క సమ్ 33 అవుతుందంట. మరి ఇక్కడ సమ్ ఎంత అవ్వాలి? 29. అంటే 4 తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఒక 2 తక్కువ ఉంటుంది, ఇక్కడ ఒక 2 తక్కువ ఉంటుంది, ఓవరాల్గా 4 తక్కువ ఉండాలి. మరి ఇక్కడ ఎంత ఉంటుంది? 25 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 21 ఉంటుంది. అందరిది సమ్ కావాలంటున్నారు కాబట్టి సో అడిగిన క్వశ్చన్ అదే, సమ్ ఆఫ్ ఆల్ 4 consecutive odd and even numbers అన్ని సమ్ అంటున్నారు కాబట్టి యాడ్ చేసి సరిపోతుంది. ఎలా యాడ్ చేస్తారు? టేక్ ద యావరేజ్. వీళ్ళు అంటే డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి యావరేజ్ ఎంత అవుతుంది? 25కి 29కి 27, అండ్ దెన్ మల్టిప్లైడ్ 4 నెంబర్లు కాబట్టి ఇంటూ 4. 27 into 4 ఎంత అవుతుందంటే 108 అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 54. The sum of the diameter and circumference of circle is 203 meters. Radius of circle B is 10.5 meters less than radius of circle A. What is circumference of circle B? Circumference అంటే 11 మల్టిపుల్ ఉండాలి, కానీ అన్లకి ఇక్కడ 4 ఆప్షన్లు 11 మల్టిపుల్స్ ఉన్నాయి, చేయాల్సిందే. సో డయామీటర్ అంటే ఏం రాస్తాం? సమ్ ఆఫ్ డయామీటర్ అంటే 2r plus 2πr is equals to 203. is equal to 203. 2r కామన్ తీసామనుకోండి, 1 plus π అంటే 22/7 కదా. సో దాట్ విల్ బి 203, అండ్ 2r value is equal to 203 into 7/29. So 29 how many times? 29 7 times అనమాట. 7 into 7 ఎంత అవుతుంది? 49. సో r వాల్యూ ఎంత అవుతుందంటే, r రేడియస్ ఆఫ్ సర్కిల్ is 24.5. సో రేడియస్ ఆఫ్ సర్కిల్ బి ఎలాగూ 10.5 తక్కువ ఉన్నారు కాబట్టి 14 అవుతుంది. మనకు కావాల్సిన సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ బి అంటే 2 into 22/7 into 14. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 7 1s are 7 2s are. సో దట్ విల్ బి 88. ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 55.
Speed of boat in still water is 17.5 km/h and speed of stream is 3.5 km/h. Okay. If the boat takes a total time of 7 hours 40 minutes to travel from point A to B upstream and returning back from A and returning back to point A downstream, what's the distance between points A and B? Okay. So మొత్తం వెళ్ళి రావడానికి ఒకసారి వెళ్ళి ఒకసారి రావడానికి 7 hours 40 minutes పట్టిందంట. 7 hours 40 minutes can be written as 7/2/3. 7/2/3 అంటే ఏం రాస్తామంటే that will be 23/3 అని చెప్పేసి రాస్తాం. ఇంత టైం పట్టింది వెళ్ళి రావడానికి. అసలు వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? వెళ్ళడం అంటే అప్ స్ట్రీమ్, ఒకసారి A to B అప్ స్ట్రీమ్, B to A డౌన్ స్ట్రీమ్ అనమాట. సో ఎంత టైం పట్టింది? డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏం రాస్తాం? సో దట్ విల్ బి 14 అవుతుంది, మ్యాన్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. అండ్ డౌన్ రావడానికి ఎంత టైం పట్టింది? D/21 అవుతుంది. మొత్తం వరకు ఈక్వల్ అవుతుంది 23/3 అవుతుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే D వాల్యూ వస్తుంది విచ్ ఇస్ 64.4. నెక్స్ట్ 56. సో దీస్ ఆర్ సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్. అండ్ నౌ సో డైరెక్ట్గా డివైడ్ చేస్తే 14 2s are 28, రిమైండర్ ఇస్ 5.6, 14 4s are 56 కాబట్టి ఇక్కడ 14 4s are 56, ఇక్కడ 5.6 ఉంది కాబట్టి 2.4 అవుతుంది. 2.4 into 0.5 ఎంత అవుతుంది? 1.2. ఈ 1.2 plus 0.76 ఎంత అవుతుంది? 1.96 అవుతుంది. అది ఎవరిదో స్క్వేర్ అంట? ఎవరి స్క్వేర్? 1.4 స్క్వేర్. నెక్స్ట్ 57. సో యూ హ్యావ్ సమ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 10 power క్వశ్చన్ మార్క్ అన్నారు. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేసే క్యాలిక్యులేట్ చేయాలి, మిగతావి కన్సిడర్ చేయొద్దు. ఓకేనా? సో మిగతా అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, మనకు కావాల్సిన 10 power కావాలి. సో ఇక్కడ 0.9 అంటే 9/10 రాస్తాం కదా, అంటే 9 రాయట్లేదు అక్కడ ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ 10 power 3.5. నెక్స్ట్ ఇంటూ 0.09 అంటే 9/100 రాస్తాం. సో దట్ విల్ బి 1/100 అంటే 10 స్క్వేర్ అండ్ దెన్ మల్టిప్లైడ్ విత్ 1.5 అంటే ఎంత? 10 power 3 అవుతుంది. సో పైకి వచ్చేసి ఎంత? 10 power -6.5 విచ్ ఇస్ 4th ఆప్షన్. నెక్స్ట్ 58. నెక్స్ట్ డినామినేటర్లో మీరు 6 కామన్ తీసారనుకోండి, 143 minus 138 ఎంత అవుతుందంటే 5 అవుతుంది. సో 5 into 6 అంటే 30 అవుతుంది. సో 1.45 into 30 దట్ విల్ బి 14.5 into 3. సో ఎంత అవుతుందంటే 43.5 అవుతుంది. సో అది 43.5. ఇక్కడ న్యూమరేటర్లో 60 ఉంది కదా, ఇటు వచ్చేస్తే ఎంత అవుతుందంటే 16 తీసేస్తే 27.5 అవుతుంది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 5x/24 ఇటు వచ్చేస్తే ఇంటూ 24 అవుతుంది. సో 5x ఈక్వల్ టు ఈ వాల్యూ అనమాట. సో మనకి x కావాలి కాబట్టి /5. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 27.5 అనేది 11 మల్టిపుల్, ఆన్సర్ కూడా 11 మల్టిపుల్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్. 59. సో న్యూమరేటర్ బై డినామినేటర్ ఇచ్చారు, వాల్యూ కనుక్కోమంటారు. 1.4 whole square అంటే 1.96 minus 0.7. సో దట్ విల్ బి 1.26 అనమాట. 1.26 చెక్ చేద్దాం, డినామినేటర్ లేకుండా చెక్ చేద్దాం. 1.26 అది 11 ఉంటుందా? ఉండదు. ఇక్కడ ఉంటుందా? ఇక్కడ 11 ఉండదు. అండ్ 8 ఉంటుందా? 1.26లో ఉండదు. నెక్స్ట్ 9 ఉండొచ్చు బికాస్ ఇట్ ఈస్ 9 మల్టిపుల్. రైట్ ఆన్సర్ 4th ఆప్షన్ కానీ 5th ఆప్షన్ కానీ. నెక్స్ట్ ఏమన్నారు? ఫస్ట్ న్యూమరేటర్ డిఫరెన్స్, డినామినేటర్ ఏమో యాడ్ చేయాలి కదా. 1.96 plus 0.7 అంటే 2.66 అవుతుంది. సో 2.66లో 11 ఉంటుందా? ఉండదు కదా. సో ఆన్సర్ 5th ఆప్షన్, ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 60. సో ఇట్ విల్ బి 5 2s are 10, 9 3s are 27. సో ఆన్సర్ x ఈక్వల్ టు 71 into 4 దట్ ఈస్ 284. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 61. √405 minus √80 అంటే అండర్ రూట్లో 5 కామన్ తీస్తే ఇంకెంత ఉంటుంది? √81 అంటే 9 మైనస్ √80 అంటే √5 into 16 కదా. √16 అంటే ఎవరు ఉంటారు? 4 ఇంటూ, సో √45 అంటే √5 అండ్ దెన్ √9 అంటే 3. సో ఇక్కడ 9 minus 5 ఎంత? 5. సో 5 3s are 15, 15 5s are 75. ఫస్ట్ ఆప్షన్. 62. 20% of 250 means 50 into 120% means 6/5. సో that will be 10 అవుతుంది. సో ఇక్కడ 60 ఉంది కదా, 60 ఇక్కడ 480 ఉంది కదా, అంటే x వాల్యూ ఎంత అవుతుంది? x వాల్యూ ఈజ్ 8 అవుతుంది అనమాట. సో 5th ఆప్షన్. 63. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం మల్టిప్లై చేస్తే ఇక్కడ, సో ఇక్కడ 10 ఉంది, 80లో 10 ఉంది కాబట్టి ఇక్కడ ఒక డెసిమల్ అవుతుంది కాబట్టి 0.5 into 8 ఎంత అవుతుంది? 4 4s are that is 16 into 16 అంటే 256 అవుతుంది. కానీ అది 1.6 కాబట్టి 25.6 అవుతుంది. సో x వాల్యూ ఈక్వల్ టు 25.6 minus 5.9. 16లో నుంచి 9 పోతే 7, ఆన్సర్ 7th ఎండ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్. 64. 126/6 minus 12 and okay, so it will be 21 అవుతుంది. 21 times 21 minus 12 is 9. 21 minus 12 is 9 into 18. So 9 into 18 equal to 72/x square and 18 1s are 18 4s are. So from this x square equal to 4/9, x equal to 2/3 అవుతుంది, which is first option. 65.
అగైన్ ఇక్కడ కూడా మనకి 3 పవర్ ఎక్స్ కావాలంటున్నారు. అంటే 3 ఎక్కడుందో అక్కడ 3లే కన్సిడర్ చేయండి. 27లో ఎన్ని 3s ఉంటాయి? 3 క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే 3 పవర్ 6. 12లో ఎన్ని 3s ఉంటుంది? ఒకటే 3 ఉంటుంది. సో 3 క్యూబ్ అన్నారు కాబట్టి ఇక్కడ +3, ఎందుకంటే మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ డివిజన్ అన్నారు కాబట్టి మైనస్. 48లో ఎన్ని 3s ఉంటుంది? 48లో ఒక 3 ఉంటుంది 48లో. సో పవర్లో ఏం లేదు కాబట్టి అని రాస్తున్నాం అంట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 0.5 ఇక్కడ 3 లేవు కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 3 పవర్ 9 - 1 అంటే 3 పవర్ 8 అవుతుంది, విచ్ ఇస్ 5th ఆప్షన్. 66. 35% of 336 divided by 10.5 minus 360 divided by 22.5 equal to something. 35% means it is 35 by 100. So 35లో 5 క్యాన్సిల్ అయిపోతే ఇంకెవరు ఉంటారు అక్కడ? 7. అంటే 7తో ఎన్ని మల్టిప్లై చేస్తాం కాబట్టి ఆన్సర్ 7 మల్టిపుల్ అవ్వాలి. ఒకసారి చెక్ చేస్తే 7 మల్టిపుల్ చెక్ చేస్తే సో 10 8s are 81 అంటే ఇది 7 మల్టిపుల్ కాదు. 10 6s are 60, 60 + 1 61 కాదు. 5 5s are 25, 25 + 3 28. Yes, this can be. Next 5 4s are 20, 20 + 2 22 కాదు. Next 7 5s are 35, 35 + 4 కాదు. రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 67. సో రైట్ హ్యాండ్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 31 స్క్వేర్ ఇస్ 961, 961 - 61 అంటే 900, 900 by 25 and then by 8. సో ఇట్ ఈస్ 25 4s are 100, 4 9s are 36, 36 by 8 అంటే సో ఇక్కడ 25తో కట్ చేస్తే 36, 36 by 8 అయితే ఎంత వస్తుందంటే సో ఇట్ ఈస్ 4.5. ఇక్కడ అండర్ రూట్ ఉంది కదా, అది ఇటు వచ్చేస్తే 4.5 స్క్వేర్ అవుతుంది. దాట్ విల్ బి ఎంత అవుతుంది? 45 స్క్వేర్ అంటే 25, 4.5 అంటే 20.25. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20.25 + 4.75 అంటే మొత్తం 25 అవుతుంది. ఎవరి స్క్వేర్ 25? 5 స్క్వేర్ 25. ఫస్ట్ ఆప్షన్. 68. 3.5 × 3.5, 3.5 × 5.5 × 2, 5.5 × 5.5. సో ఏ స్క్వేర్ A × A, 2AB, B × B అంటే A + B హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి A వాల్యూ ఇస్ 3.5, B వాల్యూ ఇస్ 5.5. సో A + B అంటే 3.5 + 5.5 దట్ విల్ బి 9. 9 స్క్వేర్ అంటే 81. సెకండ్ ఆప్షన్. 69. సో నెక్స్ట్ అండర్ రూట్ 289లో నుంచి వీఆర్ సబ్స్ట్రాక్టింగ్ సంథింగ్ అంటే 2 సార్లు సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఒకసారి 87, ఒకసారి వేరే ఏదో సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అండర్ రూట్ 218 అంటే 17, అందులో సబ్స్ట్రాక్ట్ చేస్తున్నారంటే ఆన్సర్ 17 కన్నా తక్కువ రావాలి కాబట్టి థర్డ్ ఆప్షన్ కాదు, 5th ఆప్షన్ కాదు. నెక్స్ట్ 289లో నుంచి 87 తీసేస్తే 202 అవుతుంది. అండర్ రూట్ 202 వాల్యూ 15 కన్నా 15 అసలే కాదు. నెక్స్ట్ 14 అవ్వాలంటే అండర్ రూట్లో 196 ఉండాలన్నమాట. అండర్ రూట్లో 196 ఉండాలి. ఆల్రెడీ 87 తీసాం కాబట్టి అండర్ రూట్లో 202 ఉంటుంది. ఓకే, ఇంకెంత తీయాలి? 6 తీయాలి. అంటే ఈ బ్యాలెన్స్ ఉన్న వాల్యూ 6 అవుతుందా? అవ్వదు కాబట్టి 14 కూడా కాదు. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 70. సో ఇట్ విల్ బి 6 5s are 30, 31. 31 by 6 into 5 2s are 10, 12 by 5 plus 5 3 by 5, 5 3 by 5. ఓకే, 6 1s are 6 2s are. సో 31 × 2 అంటే 62, 62 by 5 అంటే ఎంత వస్తుందంటే 12 2 by 5, 12 2 by 5 plus 5 3 by 5, 2 by 5 3 by 5 అంటే 1 వస్తుంది. 1 + 12 is 13, 13 + 5 is 18. So which is first option. Next 71. So we have data interpretation questions, right? Right. So study the table and answer the given questions. This data is regarding number of visitors to 5 museums ABCD in 5 different days on one particular week: Wednesday, Thursday, Friday, Saturday and Sunday. Museums days ఇచ్చారు అనమాట. సో మ్యూజియంస్ ABCD డేస్ ఇచ్చారు. వెన్స్డే నుంచి సండే వరకు మాత్రమే ఇచ్చారు. ఒక్కొక్క మ్యూజియంకి వెన్స్డే ఎంతమంది వెళ్తున్నారు, థర్స్డే ఎంతమంది వెళ్తున్నారు డేటా ఇచ్చారు. సో లుక్ ఎట్ 71 క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ టు మ్యూజియం D ఆన్ థర్స్డే అండ్ ఫ్రైడే టుగెదర్. మ్యూజియం D థర్స్డే అండ్ ఫ్రైడే మొత్తం ఎంతమంది వాళ్ళు? సో దాట్ విల్ బి 286. వాళ్ళు ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ టు మ్యూజియం B ఆన్ ఫ్రైడే అండ్ సాటర్డే. మ్యూజియం B ఆన్ ఫ్రైడే అండ్ సాటర్డే ఎంతమంది అవుతారు? సో దాట్ విల్ బి 650. 650 × 100. ఓకేనా, రైట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ 286 అనేది 11 మల్టిపుల్. మన ఆన్సర్ కూడా 11 మల్టిపుల్ అవ్వాలి. 11 మల్టిపుల్ ఎవరున్నారు ఇక్కడ? మనకు బాగా కనిపిస్తుంది 11 మల్టిపుల్ ఎవరంటే 5th ఆప్షన్, రైట్. మరి ఇంకా ఉండకూడదు తెలియదు కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఇది ఇక్కడ 13తో పోతుంది, ఇక్కడ 286 కూడా 13తో పోతుంది కాబట్టి సో ఖచ్చితంగా 286 అనేది ఫ్రాక్షన్ వాల్యూ అయితే రాదు. అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఎవరు అవుతారు? 11 మల్టిపుల్ 44 అవుతారు అనమాట, రైట్. ఫ్రాక్షన్ రాదు అని చెప్తున్నాను, రైట్. 72. What is the respective ratio between total number of visitors to Museum A on Wednesday and Thursday together? Museum A on Wednesday and Thursday. So it is 144, 168. ఎంత అవుతుంది? 312. సో 312. సో ఇది 26 ఉంటుందా? 312లో 20 తెలీదు. 25 మాత్రం ఉండదు, రైట్. సో 24 ఉండొచ్చు. నెక్స్ట్ 27 వీ డోంట్ నో ఉండదు.
ఆన్సర్లు ఫస్ట్ ఆప్షన్ కానీ, సెకండ్ ఆప్షన్ కానీ, ఫోర్త్ ఆప్షన్ కానీ. సో మ్యూజియం ఏ అయిపోయింది కదా. నెక్స్ట్ మ్యూజియం బి ఆన్ సేమ్ డేస్. మ్యూజియం బి ఆన్ సేమ్ డేస్ అంటే మొత్తం ఎంత అవుతుంది అక్కడ 252 అవుతుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ 9 మల్టిపుల్, ఇట్ ఈస్ 3 మల్టిపుల్. క్యాన్సిలేషన్ ప్రాసెస్లో ఇక్కడ 3 మల్టిపుల్ మాత్రమే ఉండాలి. అంటే రేషియోలో సెకండ్ పార్ట్లో 3 మల్టిపుల్ ఉండాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 73. On Monday, total number of visitors to all the given museums together were 25% more than on Sunday. మనకి ఇచ్చింది వెన్స్డే టు సండే, మండే లేదు. కానీ మండే గురించి మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు? 25% ఎక్కువ ఉందంట ఎవరికైనా సండే కన్నా. అంటే సండే వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేసి దానికి 25% ఎక్కువ కాబట్టి 125/100 చేయాలన్నమాట. మొత్తం యాడ్ చేసి ఇంటూ 125/100. అదే అడుగుతున్నారు క్వశ్చన్. అయితే ఎంతమంది ఉన్నారు మండే ఎంతమంది వెళ్ళారని చెప్పేసి. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 25 5s ఆర్ 25 4s ఆర్ అంటే ఆన్సర్ 5 మల్టిపుల్ అవ్వాలి. 5 మల్టిపుల్ ఇక్కడ ఎవరు కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, రిమైనింగ్ కూడా 5 మల్టిపుల్స్ కాబట్టి అన్నీ ఖచ్చితంగా యాడ్ చేసి ఇంటూ 125/100 చేయాల్సిందనమాట. ఓకేనా, రైట్. సో అలా చేస్తే ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ 74. నంబర్ ఆఫ్ విజిటర్స్ టు మ్యూజియం సి ఇంక్రీజ్ బై అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఫ్రమ్ వెన్స్డే టు ఫ్రైడే. మ్యూజియం సి వెన్స్డే టు ఫ్రైడే 112 అండ్ ఫ్రైడే 163. ఎంతమంది పెరిగారు? 51 పెరిగారు. ఎవరి మీద? 112 మీద అప్రాక్సిమేట్లీ అన్నారు. సో 112లో హాఫ్ ఎంత? 56. అంటే 56 ఉండుంటే 50% చెప్పేవాళ్ళం. 56 కన్నా కొంచెం తక్కువ ఉంది కాబట్టి 50% కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. దట్ విల్ బి 45%. నెక్స్ట్ 75. వాట్ ఈస్ యావరేజ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ టు మ్యూజియం ఈ ఆన్ డేస్ ఫ్రైడే, సాటర్డే, సండే. మ్యూజియం ఈ ఫ్రైడే, సాటర్డే, సండే. సో యావరేజ్ కావాలి. సో ఆప్షన్స్ యూనిట్ వెరిఫికేషన్ పనికిరాదు, ఎందుకంటే 8 ఉంది, 2 ఉంది, 8 ఉంది, 2 ఉంది. సో రిపీట్ అవుతున్నాయి కాబట్టి. సో లెట్స్ టేక్ 150 500 150 500 650. ఇక్కడ ఒక 650 తీసుకోండి, 1300 అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్యాలెన్స్ 9 12 21 ఒక 35 56. సో 1356/3. సో ఇట్ విల్ బి 452 అవుతుంది, విచ్ ఈజ్ 5th